హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మిక్ ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ సంబంధించినటువంటి ఎన్టీపీసీ అండ్ ఆర్ఆర్సీకి సంబంధించినటువంటి మోడల్ పేపర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ టు ఎవరీవన్ అండ్ ప్లీజ్ హిట్ లైక్ బటన్ అగర్స్ మై ఛానల్. ఆల్రెడీ మన ఛానల్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనేది ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు 100 క్వశ్చన్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ ఈ యొక్క ప్రాక్టీస్ టెస్ట్ ద్వారా మీకు పేపర్ అనేది ఏ విధంగా వస్తుంది, సో ఎంత హార్డ్నెస్ రావడం జరుగుతుంది, ఆ విధంగా మీకు కొంచెం ఐడియా కోసమని ఈ ఫైల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, దీంట్లో డేటాకి వెళ్ళిపోదాం. సో ఎన్టీపీసీ అబ్రివేషన్ వచ్చేసి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ. అదేవిధంగా ఆర్ఆర్సీ అంటే రైల్వే రిక్రూట్మెంట్ సెల్. అండ్ మనకి ఇక్కడ ఇందులో లెవెల్ 1 కేటగిరీ పోస్టులు అయితే భర్తీ చేయబోతున్నారు. ఈ నెల 12వ తారీఖు దీనికి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో అప్డేట్ చేస్తాను. అండ్ ఈ యొక్క ఎన్టీపీసీ సంబంధించినటువంటి ఈ యొక్క మోడల్ పేపర్ అనేది మేజర్లీ ఎన్టీపీసీ వాళ్ళకి CPT 1కి, ఆర్ఆర్సీ వాళ్ళకి డైరెక్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి డేటా అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మనకు సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎన్టీపీసీ CPT 1కి, అదేవిధంగా ఆర్ఆర్సీ లెవెల్ 1కి సంబంధించినటువంటి 100 క్వశ్చన్స్ వితిన్ 90 మినిట్స్లో ఈ యొక్క పేపర్ అనేది ఉంటుంది. అండ్ ఈ యొక్క పేపర్లో మనకు మ్యాథ్స్ సంబంధించి, రీజనింగ్ సంబంధించి, జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ సంబంధించి 100 క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. వాటి యొక్క ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ ఫైల్ వచ్చేసి ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో అప్లోడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ రోజు ఈ వీడియోలో ఈ ఎగ్జామ్ని ఏ విధంగా రాయాలి, యాజ్ వెల్ యాజ్ దీంట్లో ఏ టాపిక్ సంబంధించి ఎంత టైం అనేది కేటాయించాలి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ మాత్రం ఈరోజు ఈ వీడియోలో జరగబోతుంది. ఎలాంటి క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఉండదు. ఒకవేళ మీకు ఇందులో కనుక మ్యాథ్స్ సంబంధించి, రీజనింగ్ సంబంధించి ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఎక్స్ప్లెయిన్ చేయమని కింద కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో ఒక 100 క్వశ్చన్స్ సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఆల్ ది వెరీ బెస్ట్, స్టార్ట్ యువర్ ఎగ్జామ్. సో మనకి ఇక్కడ క్వశ్చన్ పేపర్ సంబంధించి ఈ విధంగా క్వశ్చన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. క్వశ్చన్స్ అయితే కొంచెం బ్లర్ చేయడం జరిగింది, ఎందుకంటే దీన్ని వేరే వాళ్ళు కాపీ చేయకుండా. సో ఈ విధంగా మన యొక్క క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది. ఒక క్వశ్చన్ పేపర్ పూర్తిగా తెలుగు మీడియం వాళ్ళ కోసం కేటాయించడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. కొన్ని ప్రీవియస్ గతంలో వచ్చినటువంటి క్వశ్చన్స్ కూడా దీంట్లో ఇన్బిల్డ్ చేయడం జరిగింది. సో ఇక్కడతోటి మనకు మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి 30 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయాయి. సో ఈ 30 క్వశ్చన్స్ మీరు సాల్వ్ అవుట్ చేయాలి వితిన్ 30 మినిట్స్లో. సో 30 మినిట్స్లో మీరు ఇక్కడ ఇచ్చినటువంటి 30 క్వశ్చన్స్ సాల్వ్ అవుట్ చేయాలి. అప్పుడైతేనే మీకు ఎగ్జామ్లో మీకు మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉండడం జరుగుతుంది. చాలామంది ఏం చేస్తారంటే మ్యాథ్స్ కనుక టాపిక్ వచ్చిందంటే దాదాపు 60 మినిట్స్ దానికే పడుతుంది. మనకున్న టైమే 90 మినిట్స్. మనకున్నటువంటి 90 మినిట్స్లో మనం టైంని పార్ట్స్ చేసుకోవాలి. పర్టికులర్గా ఆ పార్ట్లో మనం ఆ టాపిక్ని ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేటట్టు చేసుకోవాలి. లేదా ఒకవేళ టైం ఎక్సీడ్ అయిందంటే ఆ టాపిక్ని మనం పక్క పెట్టేసి నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోవాలి తప్ప దాన్ని పట్టుకొని ఉన్నట్లయితే మీకు మార్క్స్ అనేవి ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. అందుకే మీకు మీ యొక్క కాంపిటేటర్కి ఇద్దరికి కూడా జస్ట్ 10 to 12 మార్క్స్ తేడాతోటి ఆ పర్సన్ జాబ్ వస్తుంది. మీకు జాబ్ మిస్ అవ్వడానికి కారణం ఏంటంటే టైం మేనేజ్మెంట్ లోపం వల్ల. కాబట్టి వన్ ఆఫ్ ద స్టాండర్డ్ టైం మేనేజ్మెంట్ ఏంటిదంటే మనకి ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి 30 క్వశ్చన్స్ని 30 మినిట్స్లో మీరు సాల్వ్ అవుట్ చేయండి. మనకు రిమైనింగ్ 60 మినిట్స్ ఉంటాయి. ఈ యొక్క రిమైనింగ్ 60 మినిట్స్ సంబంధించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ 31st క్వశ్చన్ కాంచి అప్ టు 60 క్వశ్చన్స్ దాకా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడతోటి మనకు 60 క్వశ్చన్స్ అయిపోయింది. సో ఇక్కడ మొత్తం కూడా ఇది ఆడ్ మ్యాన్ అవుట్ సంబంధించి ఒక టాపిక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా మనకి ఇక్కడ రీజనింగ్ టాపిక్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈ టాపిక్ కూడా మనకి 30 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో 30 క్వశ్చన్స్ ఇన్ 30 మినిట్స్, 30 క్వశ్చన్స్ ఇన్ 30 మినిట్స్, ఓవరాల్గా 60 అయిపోయింది. రిమైనింగ్ మనకు ఉంది 30 మినిట్స్ మాత్రమే. ఈ రిమైనింగ్ ఉన్నటువంటి 30 మినిట్స్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి దానికి సంబంధించి ఇప్పుడు నేను రిమైనింగ్ డేటా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ జనరల్ సైన్స్ సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్స్లో మనకి ఈరోజు 20 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క 20 క్వశ్చన్స్ని మీరు 15 మినిట్స్లో సాల్వ్ అవుట్ చేయాలి. సో మీరు కనుక 10 మినిట్స్లో కనుక సాల్వ్ అవుట్ చేస్తే మీకు 5 మినిట్స్ బోనస్గా వస్తాయి. మీరు ఒకవేళ 5 మినిట్స్లో సాల్వ్ అవుట్ చేస్తే 10 మినిట్స్ బోనస్గా వస్తాయి. మీరు 8 మినిట్స్లో సాల్వ్ చేసినట్లయితే మీకు 7 మినిట్స్ బోనస్గా రావడం జరుగుతుంది. సో ఈ బోనస్ దేనికంటే క్వశ్చన్ పేపర్ని రివైజ్ చేసుకోవడానికి. మీరు ఆల్రెడీ ఆర్థమెటిక్స్ సంబంధించి కానీ, రీజనింగ్ సంబంధించి కానీ, ఏదైనా టాపిక్ కానీ, ఏదైనా మీకు తెలిసిన క్వశ్చన్ ఒక కొంచెం కాంప్లికేటెడ్ అయినా చేయాలి మీకు మెథడ్స్ తెలిసినప్పుడు ఈ యొక్క బోనస్ టైం అనేది మీకు యాడ్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల మీకు మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇలాంటి టాక్టిక్స్ అంతా కూడా ఎగ్జామ్ హాల్లో మీరు ప్రదర్శించాల్సి ఉంటుంది. ఇక్కడతోటి జనరల్ సైన్స్ సంబంధించినటువంటి 20 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోతాయి. సో 80 దాకా క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఇచ్చేటటువంటి 15 మినిట్స్లో మ్యాక్సిమం 10 మినిట్స్లో మీరు వీటికి ఆన్సర్ చేయగలరు. క్వశ్చన్ చూడగానే మీకు తెలుసా తెలియదా అన్నది ఒకటి మీరు ఐడియా చేసుకుంటే సరిపోతుంది. అండ్ 81 కాంచి 100 దాకా మనకు మొత్తం కూడా జనరల్ అవేర్నెస్ సంబంధించి బేసిక్ క్వశ్చన్స్ మాత్రం ఇవ్వడం జరిగింది.
కొన్ని లేటెస్ట్ ఇష్యూస్, కొన్ని ఇంటర్నేషనల్ ఇష్యూస్ అన్నీ కూడా కలిపి అండ్ స్టాటిక్ జీకే నుంచి ఎక్కువగా ఇవ్వడం జరిగింది. అండ్ జీకే సంబంధించి కూడా మీకు ఇక్కడ టైం అలాట్మెంట్ అనేది 15 మినిట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క 15 మినిట్స్లో మీరు కనుక మ్యాక్సిమం 10 మినిట్స్లోనే మనం ఈ క్వశ్చన్స్ని సాల్వ్ అవుట్ చేయగలం. సో మీరు కనుక ఇన్ కేస్ రీజనింగ్కి 30 మినిట్స్, ఆర్థమెటిక్కి 40 మినిట్స్ పట్టాయి అనుకుంటే అప్పుడు మనకు 70 మినిట్స్, రిమైనింగ్ ఉన్నటువంటి 20 మినిట్స్లలో మీరు ఇంకా రిమైనింగ్ ఉన్నటువంటి 40 క్వశ్చన్స్ని మీరు సాల్వ్ అవుట్ చేయాలి. అప్పుడు మీరు 40 క్వశ్చన్స్ని 20 మినిట్స్లో చేయాలంటే ఈచ్ క్వశ్చన్ మీకు వచ్చే టైము 30 సెకండ్స్ మాత్రమే. ఈ యొక్క 30 సెకండ్స్లో ఈ క్వశ్చన్ని మీరు అర్థం చేసుకొని మీరు అనలైజ్ చేసుకునే లోపు మీకున్న టైం పోతుంది. కాబట్టి మీరు ఇక్కడ ఇచ్చినటువంటి 30 మినిట్స్లో 30 క్వశ్చన్స్ ఓకే, ఇక్కడ 40 కాకుండా 30 మినిట్స్లో సాల్వ్ అవుట్ చేయండి. వెంటనే మీరు జిఎస్కే అండ్ జీకేకి రండి. జిఎస్ అండ్ జీకే సాల్వ్ అవుట్ చేయగానే ఎక్స్ట్రా టైం 10 మినిట్స్, ఎక్స్ట్రా టైం 10 మినిట్స్ని దీనికి కేటాయించడం ద్వారా మీకు ఇక్కడ పెట్టినటువంటి ఒక 30లో ఇన్ కేస్ మీరు కనుక 20 కరెక్ట్ అనుకుంటే, 10 రాంగ్ అనుకుంటే ఈ 10కి -3 తీసేసుకున్న మీకు 17 మార్క్స్ ఆర్ 16.5 అనుకుందాం, 16.5 మార్క్స్ వచ్చాయి. అదేవిధంగా సేమ్ దీనికి ఒక 40 మినిట్స్ మీరు తీసుకున్న దాంట్లో ఒక 30 మీరు అటెంప్ట్ చేశారు, ఆ 30లో 20 కరెక్ట్ అనుకున్నా కూడా సేమ్ 16.5. సో 16, 16, 32 + 1 33 మార్క్స్. యాజ్ వెల్ యాజ్ మీరు జిఎస్ అండ్ జీకేలో రెండిట్లో కలిపి ఒక దీంట్లో కూడా ఒక 30 కరెక్ట్ అని పెట్టారనుకుందాం, దీంట్లో మీరు ఒక 9 తప్పు పెట్టారనుకుంటే 27 మార్క్స్. సో ఓవరాల్గా 60 మార్క్స్ తోటి మీరు మెరిట్ మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా టైం మేనేజ్మెంట్ అనేది కావాల్సి ఉంటుంది. అండ్ ఈ ఫైల్ వచ్చేసి ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో అప్లోడ్ చేశాను. మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ఎగ్జామ్ అనేది అటెండ్ కావడం ద్వారా మీకున్నటువంటి లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వస్తుంది అలాంటి డీటెయిల్స్ అంతా కూడా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకైతే మోడల్ క్వశ్చన్ పేపర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ప్రతి క్యాండిడేట్ కూడా ఈ యొక్క మోడల్ పేపర్ అనేది ట్రై చేయండి. అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం నేను త్వరలోనే ఇంకో స్టాండర్డ్ పేపర్ అనేది తయారు చేస్తాను. ప్రజెంట్ అయితే నేను తెలుగు మీడియం వాళ్ళ కోసం మెయిన్గా కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది కాబట్టి తెలుగులో క్వశ్చన్ పేపర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి చాలా తక్కువ డేటా అయితే అవైలబిలిటీలో ఉంది. అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం కూడా నేను నెక్స్ట్ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరికొంత ఎడతో కలుద్దాం. అండ్ ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ ఈ యొక్క ఫైల్ని కూడా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ ఈ యొక్క ఎగ్జామ్ని మీరు జెన్యూన్గా రాయండి. ఈ ఎగ్జామ్లో మీకు వచ్చినటువంటి మార్క్స్ కూడా మీరు కామెంట్ చేయొచ్చు. అండ్ చూద్దాం ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయో. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరికొంత ఎడతో కలుద్దాం. అప్పుడు స్టే ట్యూన్డ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ షేర్ ఎవరీవన్. And thank you for watching.